పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ కాపు సామాజిక వర్గం కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. దాదాపు 25,000 మంది ఈ సంబరాల్లో పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. సంక్రాంతి సాంప్రదాయం పట్టిబడేలా విధంగా ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, డూడు బస్వన్న, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులతో ప్రాంగణంలో పండుగ వాతావరణం సృష్టించారు. ఈ సంబరాల్లో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎన్ఆర్ఐ కొవ్విలి నాయుడులను కాపు నాయకులు ఘనంగా సత్కరించారు. స్వాగతం జై సపారాడి గారు, జై సపారాడి గారు. గౌరవీయులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. గమనించిన తరపు నుంచి వారందరికీ ఘన సన్మానం కూడా ఏర్పాటు. ఎంతో ఆహ్లాదం. అన్ని రకాలుగా అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ గారికి మన కాపు సోదరులందరికీ కూడా పరిపాలన సహాయ సహకారాలు అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన కూడా మంచి పరిపాలన చేస్తున్నారు. ఆయన కూడా అన్ని సందర్భాల్లో అన్ని మీటింగ్లో కూడా చెప్తున్నారు, ఈ రోజున ప్రభుత్వాలు ఏర్పడి అంటే ఈ రోజున ఎంత భారీ మెజార్టీ ఆంధ్ర రాష్ట్ర శాసనంలో మనకు వచ్చిందంటే దానికి ప్రధాన కారకుడు మన పవన్ కళ్యాణ్ గారు అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా మరి మన ప్రధానమంత్రి బాధ్యత ప్రధానమంత్రి మోడీ గారు కూడా అన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అంటే ఒక సునామీ అని చెప్తున్న విషయం కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే సమర్థులు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. అత్యంత దక్షత, సమర్థత, భారతదేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయినటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్థుడు, గొప్పవాడైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీరందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో ప్రేమతో, ఆదరణతో, అభిమానంతో ఉన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తించాలి. ఆ విధంగా భవిష్యత్ కాలంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ప్రతి నిర్ణయానికి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే మనందరూ మంచిగా ఆలోచించి ఆయన ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాన్ని పూర్తి చెప్పకుండా మనమందరం కూడా అమలు పరిచే విధంగా కుటుంబ సహాయాలుగా బొబ్బులు పుల్ల మనమందరం కూడా ఉద్యమించాలని ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరుకుంటూ ఇంత ఉత్సాహంగా ఉత్తేజంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత కన్నుల పండుగ సంక్రాంతి 10వ తారీఖు 12, 13, 14, 15 కాదు, ఈ రోజున 5వ తారీఖు సంక్రాంతి అని మీరందరూ చాటి చెప్పినందుకు సోదరులందరికీ, కాపు సోదరి మనందరికీ, విద్యార్థులందరికీ
మహిళా సోదరులందరికీ పైన ఒక్కరికి ఆత్మహత్యాలన్నటువంటి కంపెనీ వారు అందరికీ కూడా పేరు పేరున ఆధారపుర పవన్ కళ్యాణ్ ఆధారపుర మీ అందరికీ కూడా హృదయపూర్వక అభివృద్ధి తెలియపరుస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఆంధ్రాలో సీఎం చంద్రబాబు నాయుడు అయినా దేశంలో మోడీ ప్రధానమంత్రి అయినా ఈవేళ పవన్ కళ్యాణే కారణం అనేసి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ఆ పార్టీలో ఉన్న అన్నయ్యకి కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు. కాపుగా మీ అందరికీ కూడా ఇన్ ఫ్యూచర్లో అన్ని రకాలుగా మేము ఉపయోగపడతామని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, అంటే కాపు కార్పొరేషన్ అంటే ఓన్లీ కాపులకే కాదు, మనం పక్క క్యాస్టులు కూడా మనం అభివృద్ధి చేద్దాం. ఓన్లీ కాపులని మనం పరిగణలోకి తీసుకోవద్దు. మన